శివరామ్ గారితో మాట్లాడిన తర్వాత మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. శివరామ్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. శివరామ్ గారు, అసలు కమిషన్ ఎందుకు వేశారు? సిబిఐ సిట్ ఒక నివేదిక ఇచ్చింది, చార్జ్ షీట్ ఇచ్చింది. ఇది ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ కమిటీ వేసి దాంట్లో మీరు కావాలనుకున్న వ్యక్తుల్ని ఇక్కడ సిట్ లో మీరు అనుకున్నది రాలేదు కాబట్టి ఈ కమిటీలో మీరెవరైతే అనుకున్నారో, మీరు ఏదైతే కావాలనుకుంటున్నారో దాన్ని చూపించడానికి ప్రయత్నం చేస్తున్నారు అంటున్నారు. ఒక నిమిషం అమ్మా, ఇక్కడ ఉన్న పెద్దలు మా అన్న తులసిరెడ్డి గారు, మసూదర్ రెడ్డి గారు, ఇతర పెద్దలందరూ కూడా నేను నమస్కారం తెలియజేసుకుంటున్నా. తులసి అన్న ఆయన మాట్లాడింది ఏంటంటే కట్టి వెనకుండా పావు దావకుండా ఉన్నట్టు మాట్లాడాడు ఆయన. ఇప్పుడు ఇక్కడ 2 విషయాలు నేను ఐ వాంట్ టు బ్రింగ్ టు నోటీస్. సిబిఐ గురించి అంత అంగలారుస్తున్నారు వీరు. సిబిఐ ఆఫీసర్లు వస్తే వాడిని పోకుండా నువ్వు లోపలికి వస్తే చంపుతాము, ఇది కర్నూలు ఎపిసోడ్ అందరూ మర్చిపోలా. అన్న సిబిఐని వ్యతిరేకించింది చంద్రబాబు నాయుడు. సిబిఐని వ్యతిరేకించింది చంద్రబాబు నాయుడు. సార్ నేను ఒక్క మాట చెప్తాను, కావాల్సి ఉంటే అన్ని అడగండి. ఒక మాట ఏంటండి, ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారే అపోజ్ చేశాడు. మీరు ఏమైనా మాట్లాడి నేను అసలు క్రాస్ చేయను. శివరామ్ మాట్లాడేటప్పుడు మీరు కూడా మాట్లాడద్దు, మా అన్న మాట్లాడేటప్పుడు కూడా నేను మాట్లాడను, ఎందుకంటే మాకు ఆయన అంటే మా గురువు గారు కదా. నేను చెప్పేది సిబిఐ గురించి అంత అంగలారుస్తున్నారు. వాళ్ళ ఆఫీసర్లు వస్తే బాధ్యత, లోపలికి వస్తే మీ సంగతి తెలుస్తామన్నారు. కర్నూలులో పారిపోయారు వాళ్ళు, మాకు పోలీసు ప్రొటెక్షన్ లేదు, మేము చచ్చిపోతామన్నారు. అక్కడ ఎస్పీలు అందరూ ఆనాడు వీళ్ళు చెప్తున్నారు ప్రభుత్వం ఎవరిది అనేది. ఆనాడు ప్రభుత్వం ఎవరిది? సిబిఐ ఎవరిది? సిబిఐ వన్ ఆఫ్ ద ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్స్. అదే సిబిఐ రానివ్వమని చెప్పి మీ ప్రభుత్వం చెప్పలేదా? చంద్రబాబు నాయుడు గారు చెప్పటం వేరే, ఇవాళ మా అమ్మతా గారు కూడా చెప్తున్నారండి. ఎందుకంటే వాళ్ళు బట్ ఇది వేరే, ఇన్వెస్టిగేషన్ రాకుండా చేయటం అనేది అధికారంలో ఎవరుంటే వాళ్ళు సిబిఐని బాయ్కాట్ అంటున్నారు. మీరు అధికారులు ఏం మాట్లాడు, ఇష్యూ ఏంటంటే మేము ఎప్పుడు సిబిఐ గురించి కామెంట్ లేదు, ఇది వాడు ఇది. కానీ నేను అడుగుతుంది ఒకటే మాట, ఆనాడు వారు చెప్తున్నారు ఇది తెలుగుదేశం గవర్నమెంట్లోకి వచ్చిన 3 నెలలు 2 నెలలు సప్లై చేస్తారు. కానీ మన దగ్గర ఉన్న లిస్టులో కూడా వాళ్ళు అంత ముందు నుంచి సప్లై చేస్తున్నారు 5 ఏళ్ళ నుంచి. సేమ్ బోలే బాబా గారు, లేకపోతే ఇంకోడు హర్ష, వాళ్ళు వీళ్ళు ఎవరు సబ్ కాంట్రాక్టర్లో ఎవరు ఒరిజినల్ కాంట్రాక్టర్లో తెలియదు. ఇక్కడ జరుగుతుంది ఏంటి, అప్పుడు ఇనిషియల్గా ఈ విషయం వచ్చినప్పుడు పబ్లిక్కి దీంట్లో మిక్స్ అవుతా ఉంది, సమ్ కల్తీ జరుగుతూ ఉంది. లడ్డు కొద్ది రోజులు పోయేటప్పటికే సరైన వాసన రావట్లేదు, చెడిపోయే సూచనలు కనిపిస్తున్నాయంటే అప్పుడు, ఎందుకంటే మా చిన్నప్పుడు మా తెలీదు, మీరు ఎంత చూసారో కానీ కనీసం ఒక 1 నెల రోజులు గుబాలు ఇచ్చేది ఆ స్మెల్, లడ్డు స్మెల్. తిరుపతి వెంకటేశ్వర ఇంకో దాంట్లోగా ఉండేది మాకు. అలాంటిది చెడిపోతుందని చెప్పినప్పుడు అప్పుడు ఫస్ట్ దే హావ్ సెంట్ ఎన్డీబీబీకి రిపోర్టింగ్ టెస్టింగ్ పంపించారు. వాళ్ళ దగ్గర నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్, అది ఈజ్ వన్ ఆఫ్ ద గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించింది, నాట్ ఎగ్జాక్ట్ సెంట్రల్ గవర్నమెంట్, ఈజ్ ఏ కోఆపరేటివ్ బాడీ. దాంట్లో వాళ్ళు ఏం చెప్పారు, జంతు అవశేషాలు ఫ్యాట్స్ కూడా ఉన్నాయని వాడు ఇవ్వటం జరిగింది. మీరు కావాలంటే చూసుకోవచ్చు. అప్పుడు ఎన్డీబీ రిపోర్ట్లో అప్పుడే, ఈ తర్వాత వాళ్ళు చేయలేదు మళ్ళా. సో అప్పుడు వచ్చినప్పుడు అప్పుడు అందరూ ప్రస్తావన తేవడం జరిగింది. దీంట్లో నెయ్యే కాదు, అప్పుడు చెప్పలే, అసలు నెయ్యే లేదు అనే మాట అప్పుడు తెలియదు ఎవరికి కూడా. నెయ్యిలో వీళ్ళు మిగతా కల్తీ చేశారు, ఆ కొవ్వు, ఈ కొవ్వు, ఏ కొవ్వు. మరి ఇప్పుడు ఎందుకు సిబిఐ సిట్ లో మాత్రం నంబర్ 15 జంతు కొవ్వు లేదు అంటే కలిసి అదే ఎందుకు దాని ప్రస్తావన లేదు? ఎన్డీటీవీ రిపోర్ట్ లో ఉంది అని చెప్పినప్పుడు ఈ రిపోర్ట్ లో ఎందుకు కనీసం ఉంది అని గానీ ఇంత పర్సెంటేజ్ కలిసిందని గానీ వాళ్ళు చెప్తుంది మేడం, ఒక పర్టికులర్ అమౌంట్ కన్నా తక్కువ ఉంటే మేము చెప్పలేమన్నారు. పర్సెంటేజ్ 10% మేబీ. కాబట్టి వాళ్ళు నో అనేది చెప్పలేదు, స్టిల్ ఫర్ ఇన్వెస్టిగేషన్. సో మీకు తెలుసు 10% కన్నా తక్కువ ఉంటే కనుక అది కనిపించదని. మధుసూదన్ రెడ్డి గారు పాప ఆయన గాలి పిలుచుకునేవాళ్ళు. ఇప్పుడు ఒక నిమిషం చెప్పండి. సో నేనేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాం, జగన్ గారు అంటే మళ్ళీ చిన్నపిల్లవాడిని పిలిచినట్టు.
ఆయన సిబిఐ గురించి ఎక్కువ మాట్లాడితే ఉమ్, గొడ్డల కేసు ఏమైందమ్మా అన్న అనకూడదు. అది అది అబ్జెక్షన్ అన్న. మీరు పెద్దోళ్ళు దాన్ని మాట్లాడకూడదు. ఎందుకంటే అసందర్భమైనటువంటి కాదు. ఇప్పుడు ఎన్టీఆర్ వెన్నుపోటు పొడిచింది ఏమైందన్న? ఓకే ఎన్టీఆర్ వెన్నుపోటు పొడిచింది ఏమైంది? ఓకే. వాళ్ళ బావర్దికి మంత్రి ఓకే. పదవి ఇచ్చి ఎమ్మెల్సీ ఇవ్వకుండా అన్యాయం చేసింది ఏమైంది? వాళ్ళ తమ్ముడిని Divert చేస్తే- వాళ్ళ శివరామ్ గారు, తమ్ముడిని మీరైనా మసూద్ రెడ్డి గారు చేతులతో కట్టేసింది ఏమైంది? ఒకవేళ మీరు వాళ్ళని కామెంట్ చేయదలుచుకున్నా అధికారంలోకి వచ్చి 1.5 year అయింది కదా సార్, మీరెందుకు ఏం చేయలేకపోతున్నారు? ప్లీజ్ లడ్డు గురించి మాట్లాడదాము. చెప్తుంది అది కాదు. నేను ఐఎమ్ టాకింగ్ ఇన్ రిగార్డ్ సిబిఐ గురించి చాలా పొగుడుతా ఉంటే నేను చెప్తున్నాను. సిబిఐ మీద అంత ప్రేమ ఉన్నవాళ్ళు, అంత గౌరవం ఉన్నవాళ్ళు, అంత విశ్వాసం ఉన్నవాళ్ళు ఆనాడు ఎందువల్ల దాన్ని కాకుండా చేశారనేది ఒకటి మనం గుర్తుపెట్టుకోలేదు. తర్వాత వాళ్ళు మేనల్ బావమరిదికి ఇవ్వలేదు, ఆయనకి ఇవ్వలేదు. ఈయన ఎంతమందికి ఇచ్చాడు? వీళ్ళ పెద్ద ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఎంతమందికి ఇచ్చాడు? ఎంతమంది డబ్బు ఇస్తారు? కష్టపడి ముఖ్యమంత్రి అయ్యాడు. కష్టపడి ముఖ్యమంత్రి అయ్యాడు. వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు. దయచేసి పెద్దలు మీరు విజ్ఞప్తితో మాట్లాడండి ప్లీజ్. వినండి. మీకు తెలియకపోతే మీరు యువర్ ఏ నో వాయిస్. నేను మాట్లాడుతున్నాను ఎందుకంటే మీకు అసలు ఏమీ తెలియకుండా మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు గారి వెన్నుపోటు పొడిచింది తెలియదా? చెప్పేది వినిపించుకోకపోతే చెప్పండి. మరి ఇంకంటే మీరు మాట్లాడదని చెప్పాను. మీరు మాట్లాడేటప్పుడు నేను ఇప్పుడు ఈ స్టాప్ హిమ్. టాపిక్ మాట్లాడదాం. టాపిక్ మాట్లాడదాం. లడ్డు విషయం మాట్లాడుతూ ఉంటే అన్న మాట్లాడుతూ ఉంటే నేను ఏమి మాట్లాడాను? గొడ్డల విషయం మాట్లాడుతున్నాము. అవును మాట్లాడండి. గొడ్డలు ఎందుకు వచ్చింది? అంతలో దాని మీద గౌరవం ఉన్న సంగతి మేడం అతనికి తెలియాల్సిన ఒకటి ఉంది. అప్పుడు పుట్టాడో లేదో కూడా ఆయన నాకు తెలియదు. పుట్టబడలేదు. ఐన్స్టీన్ ఎప్పుడు చూడలేను, కానీ ఐన్స్టీన్ రాసినటువంటి ఈ కోటం తీసుకోవాలి నాకు తెలుసు. పుట్టాల్సిన అవసరమే లేదు. దయచేసి మీరు అర్థం చేసుకోండి. పుట్టుకుంటా అంటే నాకు తెలియదనే. నేను కనుక తప్పు మాట్లాడితే ఆయన ఖండించమనండి తర్వాత ఆయన అవకాశం వచ్చినప్పుడు. చెప్పగానే నేను మాట్లాడుతున్నప్పుడు పెద్ద దాంట్లో ఎవరు పెట్టి మాట్లాడుతున్నా అన్నా మీరు గొడ్డల విషయం మాట్లాడినప్పుడు అసలు ఏం చెప్తారో విన్నా. ఒక నిమిషం చెప్పండి అన్న, మీరు చెప్పండి. మీకేం తెలుసు? నేను చెప్పాను మేడం. అదే ఆ మాట వద్దన్నా, నాకు తెలుసు. మొగలు సామ్రాజ్యం గురించి మనకు తెలుసా? మొగలు సామ్రాజ్యం గురించి మనకు తెలీదా? ఆ రోజు మనం పట్టుకున్నావా? అక్బర్ గురించి నాకు తెలియదు, అశోకుడి గురించి మనకు తెలీదా? ఆ రోజు మనం పట్టుకున్నాం. తెలియకుండా ఉంటుంది. చరిత్ర చదువుకుంటాం కదా. మసూద్ రెడ్డి గారు ఒక నిమిషం. శివరామ్ గారు పాయింట్ చెప్పండి. మాట్లాడుతున్నాను. నేను ఇవాళ నాకు తెలియదు అనుకుంటుంది కదా. నేను ఆ రోజు 94-95లో నేను ఎమ్మెల్యే. మేము ఎమ్మెల్యేస్ లెజిస్లేచర్ పార్టీలో మాకు హక్కు ఉన్నది. మా నాయకుడిని ఎన్నుకోవటమా లేదా దింపేయటం అనేది లెజిస్లేచర్ పార్టీ హక్కు. మేమందరము 176 మంది ఎమ్మెల్యేస్ ఉన్నాం తెలుగుదేశంలో. దాంట్లో నేను ఎవరి పర్మిషన్ లేదా ఒప్పుకోవాలో నాకు అవసరం లేదు. నేను జరిగిన విషయం చెప్తున్నాను. 176 మందిలో 115 మంది మొదటి రోజు అందరం మేము వెళ్ళాము. వీ వాంట్ పెద్ద ఆయన దగ్గరికి, ఎన్టీ రామారావు దగ్గరికి మనుషులు కూడా పోయినారు. చెప్పాలి ఎందుకంటే అతనికి తెలియదు కాబట్టి చెప్తాను. మనం బయటకి వెళ్ళి చెప్దాము. బయట మేడం ప్రతిదానికి వెళ్ళేది వెళ్ళిపోవటం నేను చెప్తాను. అది కాదు కదా, వాళ్ళు వెన్నుపోటు అనుకున్నా, మీరు గొడ్డలి పోటు అనుకున్నా, గొడ్డలి పోటు అని మీరన్నా, వెన్నుపోటు అని ప్రజలు మీరు ఎన్నిసార్లు చెప్పుకున్నా తీర్పిచ్చేది కూడా మానట్లేదు కదా. మీరు ఏది చెప్పినా దాని నిజాలెంత అబద్ధాలెంత అని చెప్పి మీరు ఆనాటి ప్రభుత్వం అప్పుడు ప్రభుత్వాన్ని తీసుకున్న ప్రజలు ఎన్నిసార్లు గెలిపించారు? పోనీ మిమ్మల్ని అనుకున్నా సరే 151 సీట్లతో గెలిపించారు కదా. ఆఫ్టర్ దట్ ఇప్పుడు 11 సీట్లు పరిమితం అయ్యారు. ఏదైనా ప్రజలు చూస్తున్నారు. గతాన్ని ఎవరు మార్చలేరు. భవిష్యత్తులో జరిగేది ఎట్లా ఉంటుందని తెలుసుకోవాలి. కల్తీ లడ్డు ఏంటి, నివేదిక ఏం చెప్తున్నారు దాని గురించి మాట్లాడదాం. దానికంటే ముందు ప్రైమ్ టైం డిబేట్ లో